కానీ చర్చి డీనరీ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ ప్రొఫెసర్ రాజేంద్ర బాబు గారికి మరియు ఆల్టర్లో ఉన్నటువంటి భాస్కర్ బాబు గారికి, స్వరూప్ బాబు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. క్రీస్తు ప్రేమైన వారలారా, ఇప్పుడే మనం ప్రార్థనలో చెప్పుకున్నాం. మరొక సంవత్సర కాలంలో ఈ లెంట్ దినములను ఆచరించుకునే ఒక శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు ప్రసాదించి ఉన్నాడు. లెంటు అనే ఈ సీజన్ అండ్ ప్రారంభ దినమైనటువంటి ఈ భస్మ బుధవారం, ఇది ఒక మత కర్మకాండ ఎంత మాత్రము కూడా కాదు. ఇది క్రైస్తవ మత కర్మకాండగా మనము గమనించకూడదు, ఆచరించకూడదు. ప్రతి క్రైస్తవుడు లేక ప్రతి మానవుడు ప్రతి సమయములో శారీరకముగాను, మానసికముగాను, ఆత్మీయముగాను బలపడుటకు, సరిదిద్దుకొనుటకు ఒక శ్రేష్టమైన సమయం ఇదని మనం గమనించుకోవాలి. నూతన ఆధ్యాత్మిక సత్యాలను, నూతన ఆధ్యాత్మిక విలువలను కలిగి దైవ క్రియల వైపు నడుచుకునేటటువంటి అమూల్యమైన సమయం లేక దినాలు ఈ యొక్క లెంటు దినములని గమనిస్తాను. సైమల్టేనియస్గా ఈ సంవత్సరము ఎందుకో మన ఈ యూదా మత క్యాలెండర్ ప్రకారము, మహమ్మడియన్స్ క్యాలెండర్ ప్రకారము వారి యొక్క ఉపవాస దినాలు కూడా, రంజాన్ ఉపవాస దినాలు కూడా ఈ దినమే వాళ్ళు స్టార్ట్ అయినాయి. క్రైస్తవులకు కూడా ఈ దినమే స్టార్ట్ అయినాయి. మరలా ఇలాంటి రోజు రావాలంటే 2056 సంవత్సరములు వస్తుందట. అప్పటికి మనం ఉంటామో ఉండమో తెలియదు. సరే, ఏది ఏమైనా కూడా భస్మ బుధవారం అనబడే ఈ దినమున మనమందరం దైవ సన్నిధిలో చేరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. చారిత్రక సంబంధంగా మనం గమనించినట్లయితే చరిత్రలో భస్మ బుధవారం అనేది 40 దినములుగా ఉండేది కాదు. 40 గంటలు, ఈస్టర్ పండుగకు ముందు 40 గంటలుగా ఆచరించేవారు. తరువాత ఒక వన్ వీక్ ఆర్ 7 days ఆచరించేవారు ఈస్టర్ పండుగకు. కానీ క్రీస్తు శకము 325వ సంవత్సరంలో క్రైస్తవులకు విశేషమైనటువంటి అధికారాలు కల్పిస్తూ క్రైస్తవ సంఘము ఎడల సానుభూతి కలిగిన ఒక రోమా చక్రవర్తి, కాన్స్టాంటిన్ చక్రవర్తి గారు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో నైస్య మహాసభ అనేది జరిగింది. ఈ మధ్యనే మన దక్షిణ సంఘ బిషపులందరూ కూడా వెళ్ళొచ్చారు టర్కీ దేశంలో. అక్కడ ఆనాడు జరిగిన నైస్య మహాసభను గుర్తు చేసుకుంటూ వెళ్ళొచ్చాను. 2025వ సంవత్సరము, ఐ థింక్ సెప్టెంబర్ అనుకుంటా, బహుశా సెప్టెంబర్లోనో అక్టోబర్లో వెళ్ళొచ్చేసాను. ఒక గొప్ప మహాసభ జరిగింది ఆ దినాలలో. అలాంటి ఆ గొప్ప మహాసభలో ఒక తీర్మానం చేసి ఉన్నారు. ఆనాటి పోపు, ఆనాటి బిషప్స్, సంఘ నాయకులు అందరూ కూడా కలిసి ఈస్టర్ పండుగకు ముందుగా 40 దినములు ఈ యొక్క ఉపవాస దీక్షను ప్రారంభించాలని వారు ఏర్పాటు చేసినారు. అయితే క్రీస్తు శకము 601వ సంవత్సరంలో గ్రెగరీ ద గ్రేట్ అనబడే ఒక పోపు గారు భస్మ బుధవారం అని ఈ బుధవారానికి పేరు పెట్టి అప్పటి నుండి ఈ భస్మ బుధవార కార్యక్రమాన్ని వారు నడిపిస్తున్నారు. దాదాపుగా ఫిబ్రవరి 10వ తారీఖు నుండి
మార్చి 4వ తారీఖు లోపల భస్మ బుధవారాలు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము సూర్య చంద్ర నక్షత్రాల భ్రమణమును వాటి భ్రమణాన్ని ఆధారముగా ఆయా కాలాలు మారుతూ ఉంటాయి. వసంతకాలమని, వర్షకాలమని ఆయా కాలాలు ఋతువులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వసంత ఋతువు అనబడే ఈ వసంత ఋతువులు ఆకులు రాలే నూతన చిగురులు వచ్చేటటువంటి ఈ ఋతువును బట్టి భస్మ బుధవారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దాని అర్థం ఏమిటంటే మనిషిలో ఉన్నటువంటి దైవ వ్యతిరేక స్వభావమును తీసివేసుకొని ఒక వృక్షము తన పాత ఆకులన్నిటి కూడా విదలించుకొని నూతన ఆకులు కలిగి నూతన జీవాన్ని ఎట్టు పొందుతుందో ఆ విధంగా ఉండాలని చెప్పేసి క్రైస్తవ సంఘము ఆనాడు భావించింది. ఎందుచేత ఈ 40 దినాల మండల కాలమును మనము లెంట్కు ముందుకు మనం గమనిస్తాం. 40 దినాలు జరిపేటటువంటి ఈ ఋతువులు, ఈ లెంటు ఋతువులో 6 ఆదివారాలు వస్తాయి. ఈ 6 ఆదివారాలను తీసివేసినారు, ఎగ్జామ్ చేసినారు. ఈ 6 ఆదివారాలు ఎందుకు తీసివేసినారంటే సండే అనేది దేవుడు యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒక అమూల్యమైన దినం కాబట్టి ఆ రోజు దుఃఖించకూడదు, సంతోషించాలి, ఆనందించాలి. రక్షణ మనకు ప్రసాదించిన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు కావున ఆ దినము సండే జరుపుకోవాలని చెప్పేసి సంఘం ఏం చేసిందంటే ఆనాడు ఈ 6 దినాలు తీసివేసి 40 దినాలను ఏర్పాటు చేసాం. ప్రియమైన వారులారా, ఈ 40 days జర్నీ ఈజ్ ఏ జర్నీ ఫ్రమ్ బ్రోకెన్నెస్ టు రెస్టోరేషన్. గమనించాలి, దిస్ 40 days జర్నీ ఈజ్ ఫ్రమ్ బ్రోకెన్నెస్ టు రెస్టోరేషన్ అండ్ ఆల్సో ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఏ విధంగా చెప్పుకుంటూ పోతే భయము నుండి ధైర్యంలోనికి, దుఃఖము నుండి సంతోషంలోనికి ఈ విధంగా నడిపించేటటువంటి దినములుగా ఈ 40 దినములను మనము లెక్క పెట్టుకోవాలి. ఈ 40 దినాలు మనము ఆచరించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ దినం మనం ఈ యాస్విన్స్ డే దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే సమయంలో ఏ విధంగా ఈ ఉపవాసం చేసుకోవాలా, ఏ విధంగా ఉపవాసం చేయకూడదు, ఎందుకు మనం ఉపవాసం చేసుకోవాలనబడే కొన్ని విషయాలు మనం క్లుప్తముగా ఇందులో మనము ధ్యానం చేస్తాం. భస్మ బుధవారము అనేది క్రైస్తవులకు ఒక పరిశుద్ధమైన దినముగా గమనిస్తారు. క్రైస్ట్ చర్చ్ పాస్టేట్ మొదటి సంఘం సెక్రటరీ గారు బైబిల్ చదువుతూ ఏమన్నారంటే, పరిశుద్ధ భస్మ బుధవారపు దినమునకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠమన్నారు. ఎస్, ఈ దినాన్ని చాలా పరిశుద్ధంగా క్రైస్తవ సంఘం ఆచరిస్తాయి. ఎంతో వినమ్రమతో, ఎంతో భక్తితో, ఎంతో విశ్వాసముతో దైవ సన్నిధిలో ప్రవేశించి దేవుణ్ణి ఆరాధిస్తారు. అంత పరిశుద్ధముగా ఈ దినాన్ని ఆచరిస్తారు. అయితే మనం ఇక్కడ విషయం మనం గమనించాలా, ఈ క్రైస్తవ జీవితానికి ఈ యొక్క భస్మ బుధవారం ఇంకో సూచనగా కూడా ఉన్నది. మనం ఏం చేస్తున్నాము? భస్మం తయారు చేస్తున్నాం. ఈ భస్మం ఎక్కడి నుంచి తెస్తున్నారంటే, గత సంవత్సర కాలము మనము దేవాలయంలోకి తీసుకొని వచ్చిన ఆ మట్టలు, మిగిలిన మట్టలు ఎత్తిపెట్టి
లేకపోతే ఆయా గృహాల నుండి సేకరించి వాటిని కాల్చి భస్మం తయారు చేసి వాటిని మన నొసర్లకు శిలువ గుర్తుగా వారు పాదిరి గారు మన నొసర్ల గుర్తు శిలువ గుర్తు వేయించున్నారు. పచ్చని ఆత్మీయ జీవితము, పచ్చదనం అనేది ఆత్మీయ శ్రేష్టమైన జీవితానికి చిహ్నం. గత సంవత్సర కాలంలో మనం పచ్చని జీవితాలతో జీవించాలని దేవుడు ఆశించి మనం దీవించినాడు. అయితే మానవుడు ఆయా సందర్భాలలో ఆయా విధాలుగా ఆయా ఆలోచనలతో ఎక్కడో ఒక చోట పడిపోతుంటాడు. కాబట్టి ఆ పడిపోయిన మానవుడు అదేవిధంగా పడిపోకుండా తిరిగి లేచి దేవుని వైపు తిరుగుటకు గాను ఈ భస్మ బుధవారం దినమున ఆ పాత స్వభావాన్ని అంతా తీసివేసుకొనుటకు, ఈ 40 దినాలలో పాత స్వభావాన్ని తీసివేసుకొని దైవ స్వభావాన్ని అలవరుచుకొనుటకు ఈ 40 దినములు ఎంతో మనకు ఉపయోగకరముగా ఉన్నవి. ఈ 40 అనగా ఇప్పుడు మనము చెట్టు కూడా చూస్తూ ఉంటాం. పాత ఆకులన్నీ రాలిపోయి క్రొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అదే విధముగా బాడీ, మైండ్ అండ్ సోల్ కలిగిన మానవుడు ఈ మూడింటిలో శుద్ధీకరణం చెందాలి, ప్యూరిఫికేషన్ చెందాలి. ఈ ప్యూరిఫికేషన్ ఇచ్చేవారు దేవుడు. ఈ ప్యూరిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని శాంక్టిఫై చేసేది ఆ దేవుడు, యేసుస్వామి. కాబట్టి ఈ 40 దినాలలో మనిషి ప్యూరిఫికేషన్ పొంది శాంక్టిఫికేషన్ ద్వారా దేవుని బిడ్డలుగా మంచి జీవితం జీవించుకోవడం అలవర్చుకోవాలా. ఎక్కడైనా వారు పాపులు ఉన్నట్లయితే అని దీనిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందుచేత ఇది ఒక మత కర్మకాండ కానే కాదు. ఇట్స్ లర్నింగ్ ఫర్ న్యూ స్పిరిచువల్ థింగ్స్ అండ్ న్యూ స్పిరిచువల్ లైఫ్. అది ఈ భస్మ ఉదాహరణలో మనం తెలుసుకోవాల్సింది. ఈ 40 డేస్లో మనం గమనించాల్సినది లర్నింగ్ ఫర్ న్యూ థింగ్స్ ఆర్ న్యూ స్పిరిచువల్ థింగ్స్. దీని కొరకు ఈ 40 డేస్ను మనము గమనిస్తూ ఉన్నాం. గత సంవత్సరము మట్టలు కాల్చిన తర్వాత వాటిని మన బాబు గారు ఏం చేస్తున్నారంటే సిలువ గుర్తు వేసి, ఓ మనుషుడా, నువ్వు మానవుడవు, ఏనాటికైనా నీవు మట్టికి మన్నిగాను బూడిదగాను మారవలసినదని జ్ఞాపకం ఉంచుకునము అని చెప్తున్నాడు. లెంట్ అనబడే ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే ఇట్స్ ఏ ఆంగ్లో సాక్సన్ వర్డ్. ఇది లెన్స్ అనబడే జర్మనీ పదం నుండి వచ్చిందని చెప్తారు. దీని అర్థం ఏమిటంటే పగలగొట్టుకొనుట, చీల్చుకొనుట, చిగుర్చుట లేక ఆరంభము. ఇన్ని అర్థాలు ఉన్నాయి వీటికి. ఈ లెంటు దినాలలో ఒక నూతన జీవితము అలవర్చుకోవటానికి, నూతన చిగురు కలిగి జీవించడానికి శ్రేష్టమైన దినములుగా ఈ లెంటు దినాలు ఉంటున్నాయి. ఒక భక్తుడు ఒక నవల రాశాడు. ద కవాడిన్ అనబడి ఒక నవల రాశాడు. ఆ నవల్లో చదువుతామంటే సెయింట్ పీటర్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడంట. నవల మాత్రమే ఇది, నాట్ గాస్పల్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏమయ్యా పీటర్ పరిగెత్తున్నావంటే, అయ్యో ఆయన పేరు చెప్తే చంపేస్తారు, జీసస్ పేరు, నాకు ఈ సెలవుకి ఇలా నాకేం అవసరం లేదని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడంట. జీసస్ కనపడ్డాడంట. జీసస్ కనపడగానే నిలబడ్డాడంట పేతురు. వాట్ పీటర్, వేర్ ఆర్ యూ గోయింగ్? పేతురు, ఏమి, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా ప్రభా, పక్క తప్పుకో ప్రభా, నేను పారిపోవాలా, నీ పేరు చెప్తే చంపేస్తున్నారు స్వామి. పీటర్, సీ మై హ్యాండ్స్, సీ మై హ్యాండ్స్, నా హస్తాలు చూడు. నీ కొరకు, మనుషులందరి కొరకు నా హస్తాలలో మేకులు దించబడ్డాయి, నా పాదాలలో మేకులు దించబడ్డాయి. సీ మై హెడ్, నా తల చూడు, నా ప్రక్క చూడు.
మీ కొరకు నేను రక్తం చిందించి మిమ్మల్ని అందరినీ పాపం నుండి విడిపించినాను, ఇక ఎక్కడికి పరిగెత్తావు అన్నాడట. సో అప్పుడు పేతురు భక్తుడు ఆయనలో నూతన చిగురు అనుభవం వచ్చింది. నూతన చిగురు అనుభవం అంటే తిరిగి తన విశ్వాసంలో ప్రవేశించటం. అది ఈ లెంటు దినాలలో మనము సంపాదించుకోవలసినటువంటి శ్రేష్టమైన విషయం అనేది మనము గమనించగలం. కాబట్టి ప్రియమైన వారలారా, యాజ్ విట్నెస్ దే సెర్మన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ సిన్, కన్ఫెషన్, రిపెంటెన్స్ అండ్ మొరాలిటీ. ఈనాటి భస్మబుధరం ప్రసంగం అంటానే పాపాన్ని గుర్చియు, పాపాన్ని ఒప్పుకొని విషయాన్ని గుర్చియు, పశ్చాత్తాపాన్ని గుర్చియు, నీతిగల జీవితాన్ని గురించి మనకు బోధించేది ఈ భస్మ బుధవారం అనే విషయాన్ని కూడా మనము గమనించుకునవలసిన వారంగా ఉన్నామని ఇందులో చూడాలి. మరియు బైబిల్ గ్రంథములో చాలా భక్తులు పాత నిబంధన గ్రంథము గమనించినట్లయితే దినవృత్తాంతములో 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనములో ఒక దినమున ఉపవాసం యెహోషాపాతు రాజు ప్రజలు ఆచరించినారు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16-17 గమనించినట్లయితే ఎస్తేరు రాణి యూదుల క్షేమం కోసము వారి యొక్క అభివృద్ధి ఆకాంక్షించి 3 దినములు ఆమె ఉపవాస ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 6-18 వచనాలలో దావీదు రాజు 7 దినములు ఉపవాసం చేసినట్లుగా మనం గమనిస్తాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయం 10-12 వచనంలో యేసు స్వామి చెప్పిన ఆ పరిసయ్యుడు సుంకరి కథలో పరిసయ్యుడు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటూ వచ్చినాడు. మోషే ప్రవక్త నిర్గమాకాండం 34వ అధ్యాయము 22వ వచనములో రేయింబవలు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో భక్తులు, దానియేలు, ఏలియా 40 దినములు ఉపవాసం ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 40 దినములు ఉపవాస దీక్షలో ఉండి ఆ ఉపవాస దీక్షలో ఆత్మలో బలపడి శ్రేష్టమైన మానవ విమోచన రక్షణ కార్యములు జరిగించి ఉన్నాడు. ఇందుచేత ఈ 40 దినముల ఉపవాసం అనేది మనిషికి చాలా అవసరం అనేది గమనించాలి. అయితే క్రైస్తవ సంఘ చరిత్ర ప్రకారం ఎవరు ఉపవాసం చేయాలా, ఎవరు ఉపవాసం చేయకూడదని గమనిస్తే ఆరోగ్యవంతులు చేయవచ్చు. ఆరోగ్యము సరిగా లేనటువంటి వారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 60 లేక ఆఫ్టర్ 59 ఇయర్స్ గలవారు ఉపవాసానికి దూరముగా ఉండొచ్చు అని కూడా కేథలిక్ సంఘము ఎగ్జంప్షన్ ఇచ్చి ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనిషి తన విశ్వాసం ద్వారా ఆ ఉపవాస దీక్షలో ఉంటాడనేది మనం గమనించాలి. హిందూ మతంలో ఒక పద్ధతి ఉంది, ఉపనయనము అంటారు. ఉపనయనం అంటే నయనం అనగా నేత్రం, ఉపనయనం అనగా ఇంకొక నేత్రాన్ని సంపాదించుకోవడం, అది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రము సంపాదించుకోవాలంటే భక్తి పారవశ్యములో చిన్నప్పటి నుండి నడిపిస్తారు వారు బ్రాహ్మిన్స్. ఆ సంస్కృత పదాలు వారే మాట్లాడాలా, వేరేవాడు మాట్లాడకూడదు. ఆ సంస్కృత పదాలు వారే వినాలా, వేరే వాళ్ళు వినకూడదు. ఎవరైనా ఈ చండాలులు అనబడేవారు, వారు శూద్రులు విన్నట్లయితే వారి చెవులలో సీసం పోసేవారు, వారి నాలుకలు కత్తిరించేసేవారు. ఆ ఉపనయనం కొరకు వారు విపరీతమైన దీక్షలు చేసి సంపాదించుకునేవారు. క్రీస్తు ప్రభువు అలాంటి తారతమ్యాలు ఏమి ఏర్పాటు చేయలేదు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన జనులారా రండి నా యొద్దకు అంటున్నాడు ప్రభు. ఇది జీసస్ ఇన్విటేషన్. యేసు స్వామి ఇన్విటేషన్ ఏమిటంటే ఒక జాతికి, ఒక రంగు వారికి, ఒక దేశము వారికి కాదు, ఎంటైర్ ద హ్యూమన్ రేస్, మానవులందరికీ ప్రభు ఈ ఆహ్వానం అందిస్తున్నాడు. కాబట్టి మనుషులందరూ కూడా ఈ ఉపవాసం అనబడే దీక్ష ద్వారా దేవునికి సమీపముగా నివసిస్తూ
దేవునిలో శ్రేష్టమైన స్థితిని పొందాలని అక్కడ యేసుక్రీస్తు ప్రభు అయితే పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. ఈ 40 దినముల ఉపవాస దీక్షను గురించి మనము ఇంకో విషయం గమనిస్తాం. ఈ 40 డేస్లో మనం మ్యారేజెస్ చేయం, బాప్తిస్మాలు కూడా మన వాళ్ళు ఆచరించారు. సండేస్ అయితే బ్యాప్టిజమ్స్ తీసుకుంటారు. తర్వాత ఈ 40 డేస్ మన వాళ్ళు ఏవి కూడా శుభకార్యాలు చేసుకోరు. ఎందుకంటే ఈ 40 డేస్ యేసుస్వామి యొక్క శిలువ శ్రమ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని. ఈ 40 డేస్ కొంతమంది కొన్ని గ్రామ సంఘాలకు వెళ్తే, బాబు ఇప్పుడు చెడ్డ రోజులు వచ్చినాయి కదా బాబు అంటారు. చెడ్డ రోజులు కాదు, లేకపోతే దుష్టుని రోజులు కాదు, ఏమి కూడా కాదు. ఇవి మన దుఃఖ దినాలు వచ్చినాయి కదా బాబు అంటారు. దుఃఖ దినాలు కూడా కాదు, మనిషి మారు మనసు పొందు దినాలు, మనిషి పశ్చాత్తాప పొందు దినాలు, మనిషి పాప క్షమాపణ పొందే దినాలని, మనిషి ప్రార్థనలో శక్తిని బలాన్ని పొందే శ్రేష్టమైన 40 దినాలు ఈ దినాలు. నీతి, న్యాయము, యథార్థత, పశ్చాత్తాపము, తగ్గింపు, వినయము, నమ్రత మొదలగు అమూల్యమైనటువంటి గుణలక్షణములు సంపాదించుకునేటటువంటి దినాలు ఈ 40 డేస్. అందుకే యేసుస్వామి అంటాడు, పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపలేదు. సత్క్రియలు నేర్చుకునేటటువంటి శ్రేష్టమైన ఈ మండలం ఈ 40 డేస్. సత్క్రియలు నేర్చుకోవాలి. సత్క్రియలు నేర్చుకోవాలంటే తగ్గింపుదల ఉండాలి. మనమేమిటో మనం గుర్తించుకోవాలి. ఉదయం రాజేంద్ర బాబు గారు చక్కగా చెప్పినారు, మనిషి ఏంటి, తిరిగి మన్నైపోవాలి, డస్ట్ అయిపోతాడు మనిషి. చాలా చాలా చక్కగా చెప్పి ఉన్నాడు. ఈ మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంటి మనిషిలో వినమ్రం ఎట్లొస్తుంది? ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనములో పితరుడైన అబ్రహాము సొదొమ గొమొర్రాల విషయము దేవునికి మొరపెడుతూ, యెహోవా దేవునికి మొరపెడుతూ మనవి చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడడం ఏమంటాడు, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను మాటలాడ తెగించి తిని ప్రభు అంటున్నాను. ఇదిగో ధూళియు బూడిదైన నేను మాటలాడ తెగించి తిని అంటున్నాడు. కాల్చబడినప్పుడు ఏమొస్తుంది? బూడిదొస్తుంది. కాల్చబడినప్పుడు బూడిదొస్తుంది. ఎప్పుడైతే బలి జరుగుతుందో, బలి మీన్స్ బలి దహించబోయేవాళ్ళ. యెరూషలేము దేవాలయంలో జరిగే పాప పరిహారార్థ బలిలో తెల్లని గొర్రె పిల్లని తీసుకెళ్ళి బలి చేసేటప్పుడు దాన్ని బలి అర్పించిన తర్వాత కర్రల మీద పెట్టి దాన్ని కాల్చేసేవారు. కాల్చబడినప్పుడు ఏమొస్తుంది? బూడిద వస్తుంది. ఆ బూడిద తీసి నీళ్ళలో కలిపి ఆ బూడిద నీళ్ళు వాని మీద ప్రోక్షించేవారు. నీ పాపాలు వెళ్ళిపోయినాయంటేనే సంతోషంగా పాప పరిహారం దొరికిందని వెళ్ళిపోయేవారు. అది బూడిద. దుమ్ము ఎట్టొస్తుంది? గ్రామాలలో ఎద్దుల బండ్లు ఉంటాయి. ఎద్దుల బండి ఒకే జాడ, అంటే ఒకే దారిలో వెళుతూ ఉంటాయి. దాని గాను ఒకే దారిలో వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రక్కకు పోదు గాను. ఇంకా ఆ బండి గాను తిరుగుతా బండు పోతున్నప్పుడు భూమి నలగగొట్టబడి ఏమొస్తుంది? దుమ్ము వస్తుంది. బల్యర్పణ ద్వారా బూడిద వస్తుంది, నలగొట్టబడట ద్వారా ధూళి వస్తుంది. అందుకే యోబు భక్తుడు అంటాడు 39వ అధ్యాయం 19వ వచనము 2వ లైన్లో,
నేను ధూళియు బూడిదనై ఉన్నాను ప్రభు అంటాడు. నేను ధూళియు బూడిదనై ఉన్నానన్నాడు. ప్రేమైన వారలారా, దీని అర్థం ఏమిటంటే పశ్చాత్తాపం. యోబు భక్తుడు తన జీవితంలో తన స్థితిని, మానవ జీవిత స్థితిని గుర్తించుకొని తనను అసహించుకొనుచు ధూళిలోను బూడిదలోను కూర్చొని ధూళి బూడిదని తల మీద పోసుకొని పశ్చాత్తాపపడుతూ దేవునికి మొరపెట్టుచున్నాడు. తన మానవ స్థితి బూడిద, ధూళి అని గ్రహించుకున్నాడు. కాబట్టి మనిషి తన యొక్క స్థితి ఏమిటో గుర్తించుకొని ఇక్కడ మహానుభావుడు మన పితరుడైన అబ్రహాము, ఇదిగో నేను ధూళియు బూడిదని ఉన్నానని దేవునితో మాట్లాడుతున్నాడు. ధూళి బూడిదలు బల్యర్పణ ద్వారా, నలగొట్టబడ్డ ద్వారా వస్తుంది. ఈ లెంటు కాలమును మానవుడు తన్ను తాను నలగొట్టుకోవాలంటే రొమ్ములు కొట్టి ఎదలకు పెట్టి గట్టి కొట్టుకోవడం కాదు. ఆత్మలో తాను చేసిన ప్రతి దైవ కార్య వ్యతిరేక స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని గురించి పశ్చాత్తాపడుతూ వాటిని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెట్టుతామో అప్పుడు ఆశీర్వాదం దొరుకుతాయి. ఈ దుమ్ము ధూళి బూడిదగా ఉన్నటువంటి ఈ మనిషి పంచేంద్రియములు కలిగి ఉన్నాడు. జ్ఞానేంద్రియములు 5, పంచేంద్రియములు 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక, దేహం. వీటిని స్వాధీనంలో ఉంచుకోవటం ఉపవాసంలో. వీటిని స్వాధీనంలో ఉంచుకోవాలంటే దేహాన్ని, నీ దేహాన్ని, ఈ మైండ్ను కంట్రోల్కి తెచ్చుకోవాలి. కంట్రోల్కి తెచ్చుకోవాలంటే దీక్ష, ఉపవాస దీక్ష. ఎప్పుడైతే ఈ దేహాన్ని నువ్వు కంట్రోల్లో తెచ్చుకొని ఈ పంచేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలను కంట్రోల్లో తీసుకొచ్చి పెట్టుకుంటామో అర్షడ్ వర్గాలు జరిస్తాం. అర్షడ్ వర్గాలు 6 సాతాను క్రియలను జయించగలం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు జయించగలం. అందుకు కావాల్సింది క్రాస్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు శిలువ కేంద్రీకృత జీవితము కావాలి. క్రీస్తు శిలువ కేంద్రీకృత జీవితాన్ని అలవర్చుకోవాలి. ఎప్పుడైతే అలా అలవర్చుకుంటామో దేవుని యందు, దేవునిలోను, దేవునితోను 3 విషయాలు. దేవుని యందు, దేవునిలోను, దేవునితోను మన ఆత్మీయ జీవితములు ఆశీర్వదించబడతాయి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనకు తెలియకుండానే మన నోట నుండి ప్రవచనం వస్తుంది. అందుకు యేసుస్వామి శ్రేష్టమైన మార్గం చెప్పినాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు ఏమన్నాడంటే, నీ ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. నీవు ఉపవాసము చేయనప్పుడు దుఃఖముగా నీ ముఖారాన్ని వికారము చేసుకొనవద్దు. నీ ఉపవాసము రహస్యమందు చూచు తండ్రి దేవునికి కనబడేటట్టు నువ్వు ఉపవాసం ఉండము. నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. శ్రేష్టమైన ఆ ఉపవాస దీక్ష, ఆ మెథడ్, ఆ సిద్ధాంతాన్ని, ఆ మార్గాన్ని చక్కగా చెప్పి ఉన్నాడు. ఎందుకంటే యూదులు ఆనాడు వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటారన్నాడు కదా పరిసేయుడు. వారానికి 2 రోజులు సంత జరుగుతుంది. సోమవారము, బేస్తవారం నాడు సంత జరుగుతుంది ఆ యెరూషలేములో. ఆ సంత జరిగినప్పుడు యూదులంతా భక్తిపరులుగా ప్రజలకు కనపడాలని అంతా తలంతా విరబోసుకొని, బట్టలు చింపుకొని, గొనె బట్ట కట్టుకొని
దుమ్ము ధూళి పోసుకొని వెళ్తూ ఉంటారంట, నడుస్తూ ఉంటారంట. అది ప్రభు అసహించుకుంటున్నాడు. మనుషులు కనబడవాలని కాదు, రహస్యమందు చూచున్న నీ తండ్రికి కనబడబడినట్టుగా నీ ఉపవాసం ఉండాలంటున్నాడు. ఇది దేవుడిచ్చిన అవకాశం మనకు. మరి ఒకసారి మన తండ్రి అయిన దేవునికి కనపడే ఉపవాసం చేసే దీక్షను దేవుడు మరొకసారి నీకు నాకు మనందరికీ ప్రసాదించినాడు. అందుకు బిషప్ పామర్ ఒక చక్కని మాట చెప్పినాడు. బిషప్ పామర్ అనబడే భక్తుడు ఏమన్నాడంటే, పాత్రలో భోజనం చేస్తాం, అన్నం చేసుకుంటాం రాత్రి పాత్రలో, మరలా తిరిగి పాత్రను ఉదయం ఆహారం చేసుకోవాలి. ఆ పాత్రను మరలా మనం పాత్ర బయట కడిగి లోపల కడగకుండా ఆ పాత్రలో ఆహారం తయారు చేస్తే ఆ పాత్రలో తయారు చేయబడిన ఆహారం చెడిపోతుంది, మనకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి బాహ్యశుద్ధి ఎంత అవసరమో అంతర్యశుద్ధి అంత అవసరమనబడే విషయాన్ని బిషప్ పామర్ అనబడే మహా గొప్ప భక్తుడు చెప్తాడు. అందుకే దావీదురాజు అంటాడు, 51వ దావీదు కీర్తన 10వ వచనము, దేవా నాయందు శుద్ధ హృదయము కలగచేయము. అప్పుడు యేసుస్వామి ఏమన్నాడంటే, ఈ లోకంలో జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎట్లా వస్తారు చూడండి, హృదయ శుద్ధి ఉంటే చాలా అంట. తెల్ల కేసుకొని వాళ్ళు మాత్రమే దేవుని చూస్తారని కాదు, లేక ప్రతిదిన ప్రభరాత్రి భోజనం పుచ్చుకున్న వాళ్ళే దేవుని రాజ్యాన్ని వారసుని కాదు, చూస్తారని కాదు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి పశ్చాత్తాప ఉపవాసం ద్వారా హృదయ శుద్ధిని మనం పొందుతాం. మానవ జీవనములో ఉపవాసం ఒక భాగం కావున క్రమశిక్షణతోనూ భక్తి ప్రవృత్తులతోనూ వాటిని ఆచరించినట్లయితే ఆశీర్వాదం ఉంటుంది. ఒక దినమున పరిచయలో శాస్త్రులు మొదలైన వారు ప్రభువు దగ్గరికి వచ్చి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనములో, బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటున్నారు, మరి నీ శిష్యులు ఎందుకంటే ఉపవాసం ఉండరు అని ప్రశ్నించినారు యేసుస్వామిని. అందుకు యేసు ప్రభు ఏమన్నారు? పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లి వారు ఉపవాసం ఉండరు, కానీ పెండ్లి కుమారుడు కొనిపోదినములో వచ్చిన వారు అప్పుడు ఉపవాసం ఉందరు. కాబట్టి పెండ్లి కుమారుడు మన దగ్గర పుల్లేడు వెళ్ళిపోయినాడు. ఆయన రక్షణ కార్యం జరిగించి నిన్ను నన్ను భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే మానవ జాతిని యావత్తును పాపము నుండి రక్షించి ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడై 40 దినములు భూలోకములో ఉండి తిరిగి పరలోకానికి ఆరోహణై ఉంటున్నాడు. ఆ క్రీస్తు యేసుని ప్రవచనం మేరకు మనము ఈ దినం ఉపవాస దీక్షను మనము సాగించుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు శ్రేష్టమైన అన్డివైడెడ్ డివోషన్ అంటాం. అన్డివైడెడ్ డివోషన్, దేవుని పట్ల వేరుపడని భక్తి. దాన్ని ఏమంటారంటే తెలుగు భాషలో అనన్య భక్తి అంటాం. ఈ అనన్య భక్తి కీర్తనేయుడు 9వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన 9వ కీర్తనలో ప్రబలముగానే ప్రస్తుతించబడే కీర్తన రాస్తూ, నిమిషము నిన్ను భజించేదా, నెమ్మనమ్ముడను శమదమాది సుగుణ శోభిత సమ్మతిని నిమ్మ. ఇక దేవుని నుండి ప్రక్కకు విడబారినటువంటి భక్తి ఈ ఉపవాస దీక్ష ద్వారా సంపాదించుకుంటామని భక్తులు మనకు బోధిస్తున్నారు. ప్రాక్టికల్గా ఉపవాస
ఉపవాస దీక్ష ద్వారా ఈ రేషనలిజం కాదు మనం పొందవలసింది. తార్కికవాదము, అనుమానపు వాదాలు కొన్ని ఉన్నాయి. సంఘములో బయలుదేరినాయి, ఆనాడు బయలుదేరినాయి, ఈనాడు కూడా ఉన్నాయి ఈ వాదాలు. తార్కిక వాదములు, అనుమానపు వాదములు, వీటి ద్వారా మనిషి పతనమైపోతున్నాడు, ఇంకా పతనమైపోతున్నాడు. పతనమైపోయే మానవుడు సర్వశక్తి గల దేవునికి దగ్గరగా ఉపవాస దీక్ష ద్వారా జీవించి అంతరంగంలో మార్పు పొంది దైవ కుమారునిగా తీర్చబడుతుంది. ఈ లెంట్ దినాలు అందుకు ఎంతో దోహదముగా ఉన్నాయి. సో లెంట్ దినాలలో ఉపవాసము పాత నిబంధనలో చూసినాం, క్రొత్త నిబంధనలో యేసుస్వామి బోధ గమనించినాం. ఈ ఉపవాస దీక్ష ద్వారా శరీరానికి ఏమన్నా ప్రయోజనం ఉన్నదా అని కూడా మనం గమనిస్తే, ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ సెల్ఫ్ డిసిప్లిన్ లైఫ్. Fasting is remove bondages from slavery habits. స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే దుర్వ్యసనాలు గల వాళ్ళు ఉంటారు. ఈ 2 దినాలు తీసేసుకోవాలంటారు. దేవుని కృప వల్ల తీసేసుకొని దానికి అలవాటు పడితే వారు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా ఉంటారు. ఈ ఉపవాసం అనేది దేవుని బిడ్డగా జతపడతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మహానుభావుడు, కీర్తనకారుడు, సద్బ్రాహ్మణుడు, గొప్పవాడు, గొప్ప ప్రబోధకుడు, 200 సంవత్సరాల క్రితం కాలినడకన సువార్తను బోధించిన సద్బ్రాహ్మణుడు, క్రైస్తవుడు, ఒక పాదిరి. 315వ కీర్తన రాస్తూ రెండవ చరణ ఆయన తప్పు చేసినాడు. పాపం చేసినప్పుడు కాకినాడ ప్రాంతంలో ఉంటూ ఆ గోదావరి నదిలో తెల్లటి ఇసుక దిబ్బల మీద కూర్చొని ఎండాకాలంలో ఆ కీర్తన పాడుతున్నాడు. ఆ కీర్తనలో 2వ వచనము, దయచేసి 2వ చరణం. కరుణశీలుండతడు గాన గాచియునాడు. 315వ కీర్తన 2వ చరణం. మసి బొగ్గు వలె, మసి బొగ్గు వలె నామా రసమెల్ల కాపేదో శతసమూహముల్ మాచలై ఆసితమగు ప్రతి డాగుతుడువన గసటు గడిగి పవిత్ర పరపన నాసువులుడుని రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదెగని. సలమ్మ కీర్తనీయుడు ఏమంటున్నాడు? మసి బొగ్గు వలె నా మానసమంతా కరుడు కట్టుకొని పోయింది. మనం చిన్నతనంలో ఒక 50 years బ్యాక్, 50 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే హరికెన్ ల్యాంప్స్ అని ఉండేటివి. హరికెన్ ల్యాంప్స్ హాస్టల్స్ కూడా అవే ఉండేటివి. మన ఇళ్ళలో మన పిల్లలు చదువుకోవాలన్నా కూడా ఆ హరికెన్ ల్యాంపు సాయంకాలం అవగానే బాగా శుభ్రం చేసి, బూడిద వేసి శుభ్రం చేసి, పొయ్యిలో ఉన్న బూడిద, అప్పుడు అంత గ్యాస్ స్టవ్ లేవు కదా నాన్నలు, ప్రతి ఒక్కరూ కర్రలతోనే చేసుకునేవాళ్ళు ఆహారం ఎక్కువ.
సో ఆ బూడిద తీసుకుని శుభ్రం చేసి ఆ ఒత్తి బాగుందా లేదని కట్ చేసి కిరసనాయిలు పోస్తారు, అంటేసి పెడతారు. రాత్రి అంతా వెలుగుతుంది, చదువుకుంటాం, రాత్రి అంతా వెలుగుతుంది. ఉదయానికి ఏమైపోతుందండి? మసిపెట్టిపోతుంది. దాన్ని ఏం చేయాలట? మళ్ళీ ఏం చేస్తాం? సాయంకాలం అవగానే శుభ్రం చేసుకుని మళ్ళీ వాడుకుంటాం. సో ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవన విధానంలో గత సంవత్సరం నుండి ఇంతవరకు ఎక్కడన్నా మన హృదయం ఎక్కడన్నా మసిపట్టిందేమో గమనించుకో. ఎక్కడన్నా ఏదో ఎక్కడో ఒక చోట మన హృదయం ఎక్కడో చోట మసిపట్టి ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే ఆ తొలగించే దేవుడు యేసు స్వామి. ఈ 40 దినాల ఉపవాస దీక్షలో వాటిని తొలగించుకోవటకు ప్రయత్నం చేస్తాం. ఆత్మలో బలపడతాం. మన వస్త్రం, అందుకే ప్రభువు మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొనండి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం కలిగి నా దగ్గరికి రండి అంటున్నాడు. అప్పుడు ప్రభు మన తన పరిశుద్ధమైన రక్తముతో మనం కడిగి పరిశుద్ధపరుస్తాడు. అలా పరిశుద్ధపరచబడుటకు ఈ లెంటు దినంలో ఒక సాధనముగా చేసుకొని శ్రేష్టమైన సత్క్రైస్తవ జీవిత సద్గుణములను అలవరుచుకుందాం. అలాంటి కృపాభాగ్యము పరిశుద్ధాత్ముడైన దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.